ఇంకా మేము వేరే ఊరు వెళ్ళిపోవాలనుకున్నాము. మాకున్న లారీ కూడా ఫైనాన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. మాకు అప్పు ఇచ్చిన వాళ్ళందరికి కూడా చెప్పాము ఇలా సంగతి. తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి అని మళ్ళీ ప్రేయర్ చేసినప్పుడు మాకు బెంగళూరు వెళ్తే బాగుంటుంది అనిపించింది. బెంగళూరులో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అయితే మేము ఇక్కడికి వచ్చాము. బెంగళూరు వస్తానికి కూడా డబ్బులు లేక మంగళసూత్రాలు అమ్ముకొని ఛార్జీకి పెట్టుకొని వచ్చాము. తెలియని ఊరు వెళ్తున్నాము, బాబుని తీసుకెళ్తే ఇబ్బంది పడతామని మా పెద్ద బాబుని మా అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి వచ్చాము. బెంగళూరు వచ్చేటప్పుడు మేము కర్ణాటక వెళ్తున్నాము. అక్కడ కన్నడం మాట్లాడతారు కదా, తెలుగు చర్చిలు ఉంటాయో ఉండవో, కన్నడం చర్చిలే ఉంటాయేమో అనుకున్నాము. కానీ మేము ఉంటున్న దగ్గరలోనే తెలుగు చర్చి అయితే ఉంది. మేము ఇప్పుడు కూడా అదే చర్చికి వెళ్తా ఉన్నాము. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము బెంగళూరు అయితే వచ్చాం కదా, ఒక వారం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. మీకు చూపించాను కదా ఇక్కడ డేరాలన్నీ, అలాంటి డేరానే వేసుకొని అందులో ఉన్నాము. అప్పుడు మాకైతే కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే కరెంట్ ఉండదు, దోమలు కదా, అందుకని. కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా తర్వాత సోలార్ లైట్, ఫ్యాన్లు అవి కూడా తీసుకున్నాము. అవి ఇప్పుడు నేను తిరుపతమ్మ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు వాడుకుంటున్నారు. ఆ డేరాల్లో కొంచెం ఇబ్బంది పడ్డామే గానీ ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఇంటి ముందుకు వచ్చి గొడవ చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి. ఇంకా నేను మా వారు పనికి వెళ్తాం అయితే మొదలు పెట్టాము. నేనేమో ఇళ్లలో అంట్లు తోంతాకైతే వెళ్ళాను, మా వారేమో పిట్టి పనికి వెళ్ళారు.